లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా బీజేపీపై విమర్శలు గుప్పించేవాళ్ళు. ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి మరీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కేసీఆర్ మాటలతో చెలరేగిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు రిజర్వేషన్ రద్దు అనే అంశంపై కేసీఆర్ సైలెంట్గా ఉండడం, బీజేపీని ఒక్క మాట కూడా అనకపోవడం హాట్ టాపిక్గా మారింది. తన తనయ్య కవిత బెయిల్ కోసం కేసీఆర్ కాంప్రమైజ్ అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు రాజ్యాంగంపై పెద్ద రగడే కొనసాగుతుంది. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈసారి 400 సీట్లు గెలవాలని ఎన్డీఏ కూటమి లక్ష్యంగా పెట్టుకోవడానికి కూడా కారణం అదేనని విమర్శిస్తుంది. ఎక్కువ మెజార్టీ ఉంటే రాజ్యాంగాన్ని రిజర్వేషన్ రద్దు చేయొచ్చని బీజేపీ కుట్ర పన్నుతుంది. అందుకే ఆ పార్టీకి ఓటు వేయొద్దని కాంగ్రెస్ పిలుపునిస్తుంది. మరోవైపు బీజేపీ మాత్రం రాజ్యాంగానికి తాము వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయనని చెబుతుంది. ఇప్పుడు ఈ విషయంపై కాంగ్రెస్ బీజేపీ మధ్య వార్ నడుస్తుంది. కానీ తెలంగాణలో మెజార్టీ లోకసభ స్థానాలు గెలిస్తేనే పార్టీకి మనుగడ ఉంటుందనే స్థితిలో కేసీఆర్ మాత్రం సైలెంట్గా ఉంటున్నారు. ప్రతి విషయం పైన మాట్లాడే ఆయన ఇప్పుడు రిజర్వేషన్లు మాత్రం మౌనం దాల్చడం అనుమానాలకు తావిస్తుంది. కవిత బెయిల్ కోసం ఈ విషయంలో బీజేపీని కేసీఆర్ నిలదీయడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15 కవితను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తిహార్ జైల్లో ఉన్నారు. అందుకే బీజేపీ విషయంలో కేసీఆర్ మెతక వైఖరి అవలంబిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఏదైనా గట్టిగా మాట్లాడితే అసలుకే మోసం వస్తుందని కేసీఆర్ నెమ్మదించారని తెలిసింది. గతంలో అధికారంలో ఉన్న కేసీఆర్ కూడా రాజ్యాంగాన్ని మార్చాలన్నారు. అప్పుడే దీనిపై విమర్శలు వచ్చాయి. అందుకే ఇప్పుడు ఈ విషయంపై ఏం మాట్లాడినా ఇబ్బంది అని కేసీఆర్ కాంప్రమైజ్ అయినట్టు సమాచారం.